నమస్కారం అండి. ప్రస్తుతం మనకు నెట్ వాడకుండా జీవనాన్ని సాగించలేకపోతున్నాం. నెట్ వాడుతున్నప్పుడు అనుకోని ప్రకటనలు, పరిచయాలు కొత్త యాపుల్లో ముఖ్యంగా వాట్సాప్ ద్వారా గానీ, ఫేస్‌బుక్ ద్వారా గానీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, టెలిగ్రామ్ ద్వారా గానీ ఏర్పడతారు. లేతే ట్విట్టర్ ద్వారా గానీ. అలా ఏర్పడినప్పుడు కొన్ని పరిచయాలు స్నేహాలుగా మారుతున్నాయి. కొన్ని పరిచయాలు ప్రేమలుగా మారుతున్నాయి. ఈ స్నేహాల వల్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళుగా మారటం, లేకపోతే పెళ్ళిళ్ళయి విడాకులుగా మారటం, లేతే పెళ్ళిళ్ళు కాకుండా మోసపోవటం ఇయన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణమైనటువంటి ఈ నెట్ సదుపాయంలో మనకు వస్తున్నటువంటి లబ్ధి, నష్టం 2 బేరీజు వేసుకొని సరి అయిన పద్ధతిలో మంచి విషయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నాకు తెలిసి ఈ మధ్య ఒక కేసుని నేను స్టడీ చేసినప్పుడు ఒక వ్యక్తి మరొక అమ్మాయితోటి టెలిగ్రామ్‌లో పరిచయం అయ్యి కొంతకాలం అయిన తర్వాత అతను ఐటీ నిపుణుడు కాబట్టి, "నీ నగ్న ఫోటోలు నాకు పంపండి. పంపకపోతే నీకు నరకం చూపిస్తానని" చెప్పి ఇబ్బంది పెట్టారు. ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కేవలం పుట్టినరోజు దాంట్లో ఉంది కాబట్టి ఓ బర్త్‌డే విషెస్ చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ పరిచయం చేసుకొని అక్కడి దాకా వెళ్ళి తర్వాత అసభ్య కామెంట్లు చేస్తూ తర్వాత ఫోన్ బ్లాక్ చేసిన వేరు నెంబర్ల ద్వారా మాట్లాడి మళ్ళా కనెక్షన్లు తీసుకొని ఖాతాలుగా అసభ్య సందేశాలు పంపించేవాడు, బెదిరించేవాడు. గత్యంతరం లేక అన్‌బ్లాక్ చేసి మళ్ళా అతనితోటి మాట్లాడటం, అతను అడిగిన విధంగా చేస్తూ ఉండటం, ఆ అసభ్య పదజాలాన్ని మరి భరించడం చేస్తూ వచ్చారు. కానీ వీటన్నిటికీ కారణం కొత్త వ్యక్తులతో పరిచయం అయిన తర్వాత మనుషుల్ని కలవకుండా, వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఒక అడుగు ముందుకేసి వాళ్ళతోటి ఇతర సంబంధాలు ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా నైపుణ్యాలను పెంచుకునే దానికోసం నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కావచ్చు, లేదా ఏదో ఒక లబ్ధి కోసం ముందడుగు వేసినందువల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఎవరి నుంచి ఎటువంటి పరిచయాలు ఏ వేదిక మీద నుంచి వచ్చినా సరే ఆ పరిచయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళేటప్పుడు జాగరూకతతో వహించాలి, జ్ఞానంతో వహించాలి, వివేకంతో వహించాలి. ఆర్థిక లావాదేవీలు జరుపుకునేటప్పుడు కేవలం దొంగ మాటల్ని నమ్మి చేయకూడదు. ఈ మధ్య నాకు సినిమా నటుడు ఫోన్ చేసి ఆ ఫోన్లో మాటల్లో ఏడుస్తూ బాధలన్నీ చెప్పాడు. నేను నిజమని నమ్మాను. ఆయన అడిగింది చేద్దాం అనుకున్నాను. ఓ 5 నిమిషాల తర్వాత మరి ఆయనే ఫోన్ చేసి, "నేను నటించాను, వాస్తవం కాదు ఇది. నాకు సినిమాలో వేషంలో నాకు ఇలా నటించాల్సిన అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని నేను నమ్మించేదానికోసం అలా నటించానని" చెప్పాడు. అంటే మాటల ద్వారా, కాండక్ట్ ద్వారా నటించడం నేర్చుకున్న ప్రస్తుత రోజుల్లో అందరూ సినిమా నటులు అయిపోయారు కాబట్టి ఈ నటనల్ని నమ్మి మోసపోవద్దు. వాస్తవాలను తెలుసుకొని నిజ జీవితంలో మీరు జ్ఞానంతోటి, తెలివితోటి, మేధావితనంతోటి, వివేకంతోటి, ప్రేమానురాగాలతోటి మీకు ఎటువంటి సమస్యలు లేకుండా ఎల్లవేళలా ప్రతి సెకను ఆనందంగా చిరునవ్వుతో గడుపుతారని ఆశిస్తున్నాను. నమస్కారం.